శోభన్ తమ్ముడు ఇద్దరు వచ్చేయండి సైడ్కి రండి. శోభన్ చాలా చెప్పండి సార్, రండి. మీ మీ ఇంట్రెస్ట్ సార్ రండి సార్. ఖైరతాబాద్లో ఈ హాస్పిటల్ అనేది ఇనాగ్రేషన్ కావడం చాలా సంతోషకరము. ఎందుకంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, దీనికి మంచి పేరున్నది. నిన్న కూడా ఇంతకు ఇన్విటేషన్ ఇయర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్రీకర్ హాస్పిటల్ నుంచి. అదేవిధంగా వచ్చే పేషెంట్స్కి సేవ్ అనే భావంతో కూడా మీరు సర్వీస్ చేసి మీ హాస్పిటల్ పేరు కూడా మంచిగా రావాలి. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లలో మీ జాబితా కూడా అంటే ఉన్నది ఆల్రెడీ, ఇంకా మంచి పేరు రావాలని ఆ మనస్ఫూర్తిగా పెద్ద వినాయకుడిని నేను కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ స్టాఫ్ యజమాన్యాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి మీ అందరికీ మంచి గుడ్ విషెస్, భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. మేడానికి ఇచ్చేసి నమస్కారం అండి. ఇవాళ శ్రీకర హాస్పిటల్స్ 9వ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ రాజ్కుమార్ గారికి మా ధన్యవాదాలు. మా చైర్మన్ డాక్టర్ అఖిల్ దారి గారి ఆధ్వర్యంలో మేము ఇంతవరకు ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయగలిగాము. ఆయన ఇచ్చే గైడెన్స్ వల్ల మేము ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేసాము. అండ్ రోగులకు పేషెంట్లకి మేము మంచి సేవలను అందించాలని, అది కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని, ప్రైజెస్ కూడా వాళ్ళకి రీజనబుల్గా పెట్టాలని, సో దట్ అందరికీ కూడా మంచి జరగాలని సార్ ఇంకా మాస్టర్ హెల్త్ చెకప్స్ కూడా తక్కువ ప్రైజెస్కి పెట్టి అందరికీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ ఉంటుంది మేడం? ఉంటుంది. ఎన్ని బ్రాంచ్లు మేడం హైదరాబాద్లో? మాకు 7 బ్రాంచ్లు ఉన్నాయండి. ఎక్కడెక్కడ మేడం? ఒకటి ఆర్టీసీ, మియాపూర్, కోంపల్లి, ఈసీఎల్, కోడుప్పల్, ఇక్కడ లట్టికప్పులు, డిస్ట్రిక్ట్లో పెట్టాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయండి, విజయవాడను, రాజమండ్రి. వినాయకుడి ఇంకా మంచి పేరు సంపాదించాలి. మా అమ్మాయిలందరూ మేడం కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి మేడం, కొంచెం మా వద్దు పైన ఓకే ఫైన్. మేడం జర వెనక్కి వెళ్ళండి. మొత్తం వచ్చేసి వస్తే వెనక్కి కొంచెం వెనక్కి ఒక్క నిమిషం అందరూ వెనక్కి రండి ఒకసారి. కొంచెం కొంచెం దాదాపు మా ఫాదర్ విషయం హైట్ పెరగడంలో ఆయన సుదర్శన్ గారిని ఆయన 2022లో నేను చూస్తాను. అందరూ సపోర్టింగ్ ఉంటుంది, మెయిన్ లీడ్ మాత్రం ఇంకొక ఫీట్ పెంచుకుంటా అంటే 60 సరిపోతుంది సార్, 70 చేసాం. కానీ అంటే మనం ఇది తీసుకొని పోవడం అనేది పెద్ద టాస్క్, చాలా పెద్ద టాస్క్. అది ఏంటంటే ఒక్క 2003లో ఒకసారి ఇన్సిడెంట్ అయితే అది ఎవ్వరికి ఏం కాదు. అది కాబట్టి ఏంటంటే అది వెళ్ళి నిమజ్జనం వరకు పెద్ద టాస్క్.
సుమా గారు రండి. ఆ బంగారు రండి. మొత్తం థ్యాంక్ యూ సార్ అమ్మ సుమా నానా అది ఎవరికి నీకు అదే నువ్వు ఓకే ఆయన వచ్చిందా వచ్చిపోయిందా దామోదర్ వస్తుంది ఇప్పుడు ఎవరు రాలేదా వేరే సార్ వచ్చింది ఫాదర్ ఉంటే 2 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటాం 70 లారెస్ట్ మెడిసిన్ చేస్తుంది మా ఇది ఎవరైనా తీసుకుంటారా చేసి పబ్లిక్ ఎక్కువ సర్వీస్ చేయాలి. ఇది ఎక్కడికి వచ్చాను కమిటీ చైర్మన్ శివాజీ మా డాడీ డాక్టర్ రామదాస్ ఆ రోజు డాక్టర్ శ్రీరాజ్ ఇంత కాన్షియస్ లాగా ఉంది.